హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. ఈరోజు ఒక మంచి రెసిపీ అనమాట, జల్ల చేపల పులుసు. అది కూడా మట్టి పాత్రలో చాలా ఈజీ ప్రాసెస్లో బిగినర్స్ కూడా చేసుకునే విధంగా చేసుకుందాము. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేనైతే మార్కెట్ నుంచి జల్ల చేపలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట. వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు. ఇలా క్లీన్ చేసేసాక అవి మనకి హెడ్ అలాంటి పార్ట్స్ అవి ముళ్ళులు ఉంటాయి ఈ చేపలకి. ఆ పార్ట్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసి ఇస్తారనమాట. సో ఇంటికి తీసుకొచ్చాక శుభ్రంగా ఇలా వాష్ చేసేసుకోవాలి. మనకి ఎలాంటి డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఏమీ లేకుండా వాష్ చేసేసుకొని, సో ఇక్కడైతే నేను మట్టి పాత్రలో ప్రిపేర్ చేద్దామనేసి మట్టి పాత్ర స్టవ్ మీద ఆన్ చేశాను. సో దీంట్లో ఒక 4 స్పూన్ల వరకైనా ఆయిల్ పడుతుందనమాట. మనకి చేపల పులుసు, నాన్ వెజ్ ఎలాంటి కర్రీస్కైనా కానీ ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. సో ఇక్కడైతే ఒక్క ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో మట్టి పాత్రకి మనకి ఇలాంటి వుడెన్ పాత్రే తీసుకోవాలన్నమాట, గరిట. సో స్టీల్ అలాంటిది అయితే మనకి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వుడెన్ దాంతోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే ఒక్క టమాటా, ఒక్క ఆనియన్ కచ్చాపిచ్చగా, మనకి పులుసు అనేది గ్రేవీగా ఉండాలనుకుంటే ఈ విధంగా కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసుకొని ఆనియన్తోనే కలిపి అండ్ అలాగే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఎలాంటి కర్రీస్ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టేస్ట్కి సరిపడా అంతా, చూసారు కదా, ఇలా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా అంతా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోనే చేపల పులుసు కాబట్టి ఒక 2 స్పూన్ల వరకైనా కారం పడుతుంది. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. సో 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఈ హాఫ్ కిలో చేపలకైతే కారం 2 స్పూన్లు సరిపోతుంది. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా బాగా గుజ్జుగా చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ చేపల పులుసుకి పులుపు ఎక్కువ ఉంటేనే మనకి కూర కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట, అసలు నీ స్మెల్ రాకుండా. అండ్ టేస్ట్కి సరిపడంతా ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పులుసుని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మనం మట్టి పాత్రలో చేసుకుంటున్నాం కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు. కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ ఒక స్పూన్ వరకైనా యాడ్ చేసేసుకొని, ఇంకా పులుసు కాస్త పడుతుంది అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అన్న యాడ్ చేసుకోండి. లేదు సరిపోతుంది అనుకుంటే ఇలాగే మనకి పులుసు అనేది బాగా తెరల కాగాలన్నమాట. చూసారు కదా, ఎంత బాగా మరిగితే పులుసు అంత బాగుంటుంది. సో మనకి పులుసు బాగా మరిగాక కడిగి పెట్టుకున్నాం కదా చేపలు, వాటిని కూడా ఈ పులుసులోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో అన్ని చేపల్ని ఒక్కొక్కటిగా ఇలాగా మెల్లగా యాడ్ చేసేసుకోవాలి పులుసులో. సో మనకి జల్లలు అనేవి గట్టిగానే ఉంటాయి, మనం భయపడాల్సిన అవసరం లేదు నార్మల్ చేపల్లాగా. సో చాలా స్వీట్గా ఉంటుందన్నమాట, అసలు చేదనేదే ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ చేపల సైజ్ ఇంతే ఉంటుంది, ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. చేపలన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా జస్ట్ ఇటు అటు కలిపితే సరిపోతుందన్నమాట. గరిట పెట్టి ఏం తిప్పాల్సిన అవసరమేమి ఉండదు. సో ఇది కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా మనకి పులుసు అంత దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లోనే ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం టేస్ట్కి సరిపడా అంత కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మనకి పులుసు అనేది దగ్గర పడిపోయింది, కూర అనేది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుంటే మనకి పులుసు అనేది అంతా కలుస్తుందన్నమాట. అంతేనండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా పక్కన పెట్టేసుకొని తినాలన్నమాట. సో పులుసు అయితే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చేపల పులుసు అయితే వండుతుంటాను, బట్ జల్ల చేపలు అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.